కేరళం అసెంబ్లీ ఎన్నికల క్లైమాక్స్ ప్రచారం హాట్గా మారింది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ట్వీట్ వార్ హై పిచ్కు చేరింది. కేరళంలో సమస్యలు, ప్రస్తుత సీఎం విజయన్ పాలనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం, విజయన్ ఎన్కౌంటర్, ఆపై రేవంత్ రెడ్డి ఘాటు కౌంటర్లతో దేశ రాజకీయం ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల చుట్టే తిరుగుతోంది. లెక్కలతో సహా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉండటంతో అందరి అటెన్షన్ అటువైపే ఉంది. అటు విజయన్, ఇటు రేవంత్ రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. పొలిటికల్ టెన్షన్కు ఈ ఇద్దరి క్యాంపెయిన్ కారణమవుతోంది. కేరళం ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ఘాటు వ్యాఖ్యలే చేశారు. నీపో మోనే విజయన్ అంటే వెళ్ళిపో విజయన్, నీ టైం ముగిసింది అంటూ మలయాళంలో మాట్లాడారు రేవంత్ రెడ్డి. మలయాళ సినిమా డైలాగ్తో విమర్శించారు. ప్రధాని మోదీ, విజయన్ ఇద్దరు బ్రదర్స్ లాంటి వారని, విజయన్పై ఉన్న అవినీతి కేసుల వల్ల దర్యాప్తు సంస్థలు రావద్దు అనే భయంతోనే మోదీని విజయన్ విమర్శించడం లేదని ఆరోపించారు. వీటితో పాటు విజయన్ పాలనతో కేరళం ఎలా నష్టపోయిందో ప్రచారాల్లో రేవంత్ రెడ్డి విమర్శించారు. దీనిపై కేరళం ముఖ్యమంత్రి విజయన్ రియాక్ట్ అయ్యారు. కేరళం అభివృద్ధిపై తప్పుడు ప్రచారంతో నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని విజయన్ మండిపడ్డారు. తెలంగాణలో పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న వ్యక్తి కేరళంకు సామాజిక పురోగతి గురించి పాఠాలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలో అత్యల్ప అవినీతి ఉన్న రాష్ట్రం కేరళం అని, తెలంగాణ 6వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. అలాగే అక్షరాస్యత, శిశు మరణాల రేటు వంటి అంశాలలో కేరళం చాలా ముందుందని సోషల్ మీడియా పోస్టులో ప్రస్తావించారు. అక్కడితో ఆగకుండా సొంత రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇవ్వలేని ప్రభుత్వం నుంచి కేరళం నేర్చుకోవాల్సిందేమీ లేదు అని ఘాటుగా స్పందించారు విజయన్. కేరళంలో పేదరికం రేటు కేవలం 0.55% మాత్రమేనని, ఇది దేశంలో అత్యల్పమని సమర్థించుకున్నారు. అక్షరాస్యత, శిశు మరణాల రేటు తగ్గించడంలో కేరళ దేశంలోని ముందంజలో ఉందని, తెలంగాణ కంటే ఎన్నో రెట్లు మెరుగైన స్థితిలో ఉందని లెక్కలు చూపించారు. విజయన్ ఈ స్థాయిలో రియాక్ట్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరుకుంటారా? కేరళం, తెలంగాణ సారూప్యతపై వివరణ ఇస్తూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. పినరయి విజయన్ ట్వీట్లను శ్రద్ధగా చదివానని, రెండు రాష్ట్రాల ప్రజల ముందు నిజాలు వెల్లడించడం తన బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్డిపి వృద్ధి 10.1%గా ఉందని, ఇది జాతీయ జీడిపి 9.9% కంటే ఎక్కువ అన్నారు. తెలంగాణ జీఎస్డిపి 16.12 లక్షల కోట్లు దాటిందని, దేశంలోనే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ 2వ ర్యాంకులో ఉందని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ చేసిన 20,000 కోట్ల రైతు రుణమాఫీ, రైతు భరోసా, 24 గంటల ఉచిత విద్యుత్, రైతులకు బీమా, క్రాప్ బోనస్ ఇలాంటి లెక్కలన్నీ విజయన్కు రాసిన లేఖలో కౌంటర్తో సహా ఇచ్చారు. అంతేకాదు నీతి ఆయోగ్ సూచీలో కేరళం తొలి స్థానంలో ఉంది అంటే అది కేరళంలో 7 దశాబ్దాల ప్రభుత్వ పాలనలన్నింటినీ సమిష్టి కృషి ఫలితమని సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇందులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా ఉంది అని విజయన్ గుర్తు చేసుకోవాలి అంటూ రివర్స్ అటాక్ చేశారు. అందరి కష్టాన్ని విజయన్ ఒక్కరి ఖాతాలో వేసుకోవడం కరెక్ట్ కాదన్నారు. అంతేకాదు కేరళం ప్రచారంలో విజయన్తో డైరెక్ట్ డిబేట్ కూడా రెడీ అంటూ సవాల్ చేశారు. బీఆర్ఎస్ పాలన చివరి దశలో ఉన్న లెక్కలను ఇప్పుడు విజయన్ చెప్పడం కరెక్ట్ కాదన్నారు. 70 ఏళ్ల కేరళం ప్రస్థానాన్ని 28 నెలల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పోల్చడం సరికాదు అన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాము అనే విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి విజయన్ ప్రభుత్వం బీ టీమ్లా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కేరళ ముఖ్యమంత్రిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎటువంటి విచారణ చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.